ఒకవేళ మీరు క్రీస్తుని ఎరగని వారైతే, ఒకవేళ మీరు హైందవులే అయితే ఖచ్చితంగా వేదాలు నమ్ముతారు కదా. అయితే వేదాలలో ఏమని రాయబడిందంటే ఒక్కడే దేవుడు ఉన్నాడని రాయబడింది. ఆ లెక్కను చూస్తే మరి ఇంతమందిని పూజించి ఆరాధించుట బహుదేవత ఆరాధన వేద విరుద్ధమే అవుతుంది కదా. దేవునిలోని అనేక తత్వాలను గుర్తించి ఆ ఒక్కరిని చేరితే రక్షణ ఉంటుంది, మోక్షం ఉంటుంది. కాబట్టి 2000 సంవత్సరాల క్రితము యేసు లేడు, 2000 సంవత్సరాల నుండి యేసున్నాడు అనే ప్రస్తావనకు వస్తే, దేవుడు అనేవాడు ఉండి కలుగుతాడు, కలిగిన తర్వాత ఉండడు. క్రీస్తు అవతరించాడు, క్రీస్తు అందరి పాపం నిమిత్తము దిగి రావాల్సి వచ్చింది. ఈ ప్రస్తావన మీరు వేదాలలో నుండి కూడా చూడవచ్చు. ఇకపోతే యేసు అని పేరెత్తితే వివాదం, క్రీస్తు వేదాలలో ఉండడం ఏమిటి, క్రీస్తు వేదాలలో ఉండడం ఏమిటి అని. అందుకే నేనేమంటున్నానంటే, ఏ పేరు ప్రస్తావన ఎత్తకుండా దేవుని గుణగణాలు, దేవుని వ్యక్తిత్వము, దేవుని వ్యక్తిత్వ సౌందర్యము మనం ధ్యానిస్తే, ఆయన నెరవేర్పుకు ఏదైతే ఇచ్చాడో అది ఎవరిలో నెరవేరినే తెలుసుకుంటే స్పష్టంగా దేవుడు దొరుకుతాడు మనకి. నేను పదే పదే ఒకే విషయం చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. సకల బ్రహ్మాండాన్ని, ప్రాణకోటి మొత్తాన్ని, సకల విశ్వాన్ని, సకల ప్రజలను చేసిన దేవుడు ఆయన. ఆయన ప్రజాపతి, ఆయనే దేవుడు. ఆయనకు మనం మతం పేరు పెట్టి, లేదంటే ఆయనకు మనకు నచ్చిన పేరు ఏదో పెట్టేస్తే తప్పకుండా మనం విడిపోయి విద్వేషాలతోనే గడుపుతుంటాం ఇలాగా. కాబట్టి పేర్ల ప్రస్తావన పక్కన పెట్టేద్దాం, మతాల ప్రస్తావన పక్కన పెట్టేద్దాం. మనకి ఇవ్వబడిన ప్రామాణిక గ్రంథాలలో ఆయన తత్వములు ఏమిటో ఒక చోట పోగేద్దాం. అలా మనం పోగేయగలిగితే మూర్తి భవించిన ఒక రూపం కనబడుతుంది. అప్పుడు సత్యమే ఆయనకు పేరిస్తుంది. ఆయన ఎవరు అనేది సత్యమే చెబుతుంది, సత్యమే మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. అలాంటి ఒక ఆలోచన విధానంతో అందరినీ సమన్వయపరచడానికి ముందుకొచ్చింది WCM మిషన్ సమన్వయత. ఈ మిషన్ సమన్వయత అందరినీ ఒక చోటికి తీసుకురావడానికి, అందరినీ సత్యంలోనికి నడిపించడానికి ఐడియాలజికల్ వార్ చేస్తుంది. అందుకే ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్.